గడిచిన కాలం అంతయు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ప్రవ్వ ఇదిగో ప్రవ్వ ఈ వస్త్ర కాలం అంతయు మమ్మల్ని కనికరించి ఆదరించి తండ్రి ఈ చివరి ఆదివార కాలంలో నాయన నన్ను మమ్మలను మీరు ప్రవేశపెట్టిన తండ్రి స్తోత్రము తండ్రి. మాకంటే ఘనులు గొప్పవారు ప్రవ్వ, ఎంతో మంది అయితే ప్రవ్వ ఈ కాలగమనంలో కలిసిపోయి ఉంటున్నారు. మీరైతే మమ్మల్ని ప్రేమించి ప్రవ్వ అబ్బా తండ్రి ప్రవ్వాన్ని పిలవటానికి మీరు ఇచ్చినటువంటి ఇటు కృపను బట్టి ఆధిక్యతను బట్టి స్తోత్రం చెల్లించుకొంచున్నాను. అయా సర్వలోకము సర్వ ప్రపంచము తండ్రి అయా మీ క్రీస్తు యొక్క జననాన్ని పురస్కరించుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రవ్వ యుగ పురుషుడవు తండ్రి అయ్యా నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్యానికి స్తోత్రం. నిత్యము సెరుపులు కెరుపులు చేత నాయన కొనియాడబడుచున్న తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రవ్వ ఇదిగో నాయన మీ పాద సన్నిధిలో తండ్రి నాయన మీ పాదధూళి అయినటువంటి మేము తండ్రి మీ పాదంలో చెంత చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని ఆర్భటించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకొంచున్నాను. అయ్యా మరి నాయన రాజులకు లేనటువంటి ఆధిక్యత నాయన మరి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రం తండ్రి. దేవదూతలకు సహితము తండ్రి అబ్బా అని పిలిచేటువంటి నాయన అధికారాన్ని ఇవ్వలేదు కానీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రవ్వ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ యొక్క కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని ఈ లోకంలో మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాము తండ్రి. స్తుతిపై ఆసీనుడైన యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. బిడ్డలు చేసినటువంటి స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఆ ఆరాధన మీకు ధూపముగా మీ పాద సన్నిధిలో చేరి ఉన్నదని విశ్వసిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వ ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధించాం తండ్రి. ఇప్పుడు తండ్రి మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, మీ మాటల కొరకు ప్రార్థిస్తున్నాం. జుంటి తేనెదారుల కంటే మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రవ్వ అయ్యా మరణించిన వారిని సహితం లేపనెత్తగలిగినటువంటి తండ్రి మీ వాక్కు కొరకు తండ్రి వేచి నాయన ఆశతో వేచి చూస్తుండగా తండ్రి మీ యొక్క పరలోక వాక్యం తండ్రి అయ్యా ఇద్దరమున తండ్రి మీరు ఏది నాయన మాకు దాచి ఉంచారో ప్రవ్వ మీ ఆత్మచేత తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రవ్వ. అయ్యా మాట్లాడనైనటువంటి మీ దాసుని ప్రవ్వ సిలువ చాటును మీరు మరుగుపరచండి తండ్రి. అయ్యా బిడ్డ నాయన నోటిని మీరు ముట్టండి ప్రవ్వ. అయ్యా మీ నోటి మాటలు మీరు మాకు అనుగ్రహించండి, సహాయం దయచేయండి. తెప్పలిన చేసేటువంటి మీ వాక్కు ప్రవ్వ ఎండిన ఎముకలకు జీవం ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి మీ వాక్కును ప్రవ్వ మాకు దయచేయండి ప్రవ్వ. ఎంతమంది అయితే ప్రవ్వ ఈ లైవ్ లో ప్రవ్వ మరి వీక్షించుచున్నారో చూచుచున్నారో తండ్రి వినుచున్నారో తండ్రి నాయన మరి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో తండ్రి వాక్యము నాయన మరి వాక్యం అనేటువంటి విత్తనం పడి తండ్రి అది 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించి ప్రవ్వ అయ్యా మీ రాజ్య విస్తరణ కొరకు నాయన అయ్యా నాయన మరి సాగిపోయేటువంటి అనుభవంలోకి ప్రతి బిడ్డను మీరు నడిపించండి, సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రంలో తండ్రి చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వంగిన ప్రతి మోకాలను మీరు లేవనెత్తండి తండ్రి. అయ్యా ఆశతో తృప్తిపరచినటువంటి ప్రాణాలను తృప్తిపరచండి తండ్రి. అయ్యా వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. అయ్యా నాయన కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోనండి, సహాయం దయచేయండి, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి. ఆదినంత వరకు మీరే తోడు నీడుగా ఆదరణకర్తగా ఉండి నడిపించి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క 2021 సంవత్సరంలో తన యొక్క ఉచితమైన కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి ఈ యొక్క డిసెంబర్ మాసం 26వ తారీఖున నిజంగా చెప్పాలి అని అంటే మరొక 26వ తారీఖు అనేది 2021 సంవత్సరంలో రాదు. కేవలం ఇది ఆఖరి 20వ తారీఖున ఈ సంవత్సరానికి గాను దేవుడు దాదాపుగా మనల్ని ఆయన యొక్క ఉచితమైన కృపలో 359 దినంలో మనల్ని క్షేమకరంగా ఆయన కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు. ఈ 359 దినంలో మనం ఉన్నాము. దేవుడు ఆయన గొప్ప కృపాభాగ్యత మనకు అనుగ్రహించబట్టే మనం ఉన్నాం. ఎందరో మన యొక్క ప్రియులను మనం కోల్పోయి ఉన్నాం. అనేకమైన శోధనలో దేవుడు మనకు తోడుగొన్నారు, వేదనలో తోడుగొన్నారు, బాధల్లో తోడుగా ఉండి ఆయన శక్తిని మనకు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ దినాల్లో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన సంఘాల్లో మనం ఎంతో సంతోషంగా ఆర్భాటంతో క్రిస్మస్ దినాన్ని మనం చేసుకున్నాం. కానీ 25వ తారీఖున యేసుక్రీస్తు వారు పుట్టినారని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది గొప్ప తత్వవేత్తలు కానీ జ్ఞానవేత్తలు కానీ
దీని గురించి ఆలోచన చేసి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఈ వాతావరణ అనుకూలాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 25వ తారీఖున ఒకటి అని చెప్పేసి అనుకొని ఈ యొక్క 25వ తారీఖుని పెట్టడం జరిగింది. కానీ చాలామంది అంటారు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది 25వ తారీఖుని చూపించండి అని అంటారు. కానీ ఏదో ఒక దినం అనేది దేవుడు పుట్టారు అనేది ఈ యొక్క కొన్ని సంఘటనలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి, అన్నిటిని బట్టి ఆలోచన చేసి వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి ప్రభుత్వం వారు ఆలోచన చేసి పెట్టినటువంటి దినం. అయితే మనందరం కూడా క్రిస్మస్ దినాన్ని నేటి దినంన మనం చేసుకున్నాం కదా. కానీ అంబరాన్ని అనేటువంటి సంబరాల్లో మనం ఉన్నాం. కానీ ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నామా, అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి అసలు మూల కారణం ఏంటి? మీరు అంటూ ఉంటారు క్రిస్మస్ అంటే ఒక చెట్టు అని, ఒక క్రిస్మస్ ట్రీ అని, అది ఒక కేక్ అని, ఒక మంచి అద్భుతంగా అలంకరణ చేసుకోవాలని, అదేవిధంగా పిండి వంటలు వండుకోవాలని, అది చేసుకోవాలని, ఇది చేసుకోవాలని ఎన్నో ఆలోచనలతో మనం ఎంతో ప్రిపేర్ అయ్యి ఉండి సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తుంటాం. ఎప్పుడు వస్తుందా క్రీస్తు జన్మ దినోత్సవం, ఆ దినాన్ని చేసుకోవాలని. మంచిదే, అవన్నీ కూడా ఆనందాన్ని కలిగించేవి. కానీ అసలు దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి మూల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు ఏతించడానికి కారణం ఏమిటి? ఆయన రావటం వల్ల ఏమి జరుగుతుంది? ఆయన రావడం వల్ల మానవాళికి ఏమి లాభం కలిగింది అనే ఆలోచన మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ప్రాముఖ్యమైన అంశంలు ఉన్నాయి. కానీ సమయానుకూలతను బట్టి ఒక 7 లేకపోతే 8 విషయాలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రతి మాట కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇదే నిజమైన క్రిస్మస్ సందేశం ఈ 2021 సంవత్సరానికి గాను. సో యేసు క్రీస్తు వారి భూలోకానికి ఏతించడానికి ఉన్నటువంటి ప్రథమమైన కారణాలు అన్నిట్లో కూడా మొదటి కారణం ఏంటంటే యేసు క్రీస్తు వారి భూమి మీద రావడానికి తన తండ్రి అయిన దేవుణ్ణి ప్రత్యక్షపరచుట కొరకు. ఇది మొదటి కారణం. తండ్రిని ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తన తండ్రి పంపించినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే తండ్రి యొక్క మూల కారణం ఏంటంటే మానవుణ్ణి తన రూపంలో చేసుకొని ఏం చేశారనంటే ఆయన రూపంలో చేసుకున్నట్టు మొదటి వ్యక్తిగా అవ్వగారు ఆదాము గారు ఉన్నారు. వారిరువురిని ఆయన రూపంలో చేసుకొని వారితో ఆయన సంభాషిస్తూ వారితో సహవాసం చేయాలని, వారితో ఆయన ప్రత్యక్షతను ఎప్పటికప్పుడు ఆయన హృదయ ఆలోచనలు వారితో గడపాలని మానవుని చేసుకున్నప్పుడు మానవుడు ఏం చేశాడంటే దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు చేసిన యొక్క మూల కారణాన్ని మైమర్చి దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకొని దేవునికి దూరమైనారు. అందుకనే దేవుడు ఏ విధంగా మానవుని సృష్టించారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ దేవుడే తన రూపంలో మానవుని చేసుకున్నట్లుగా అక్కడ మాట ద్వారా మనకు కనిపిస్తుంటుంది. చూడండి అక్కడ మాటను చదువుదాం. లెట్ us come to the Genesis ఫస్ట్ చాప్టర్ 27th verse. దేవుడు తన స్వరూపమందు నరుని అంటే నన్ను ఎవరి రూపంలో సృష్టించారు తెలుసండి? ఆయన రూపంలో ఆయన సృష్టించుకున్నారు. ఆయన రూపంలో సృష్టించుకున్నప్పుడు ఆయన మాదిరిగా ఉండాలని, ఆయన మాదిరిగా నడవాలని, ఆయన ప్రత్యక్షతను మానవుడు కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకొని ఆయన మానవుడిని సృష్టించి ఉన్నాడు. అయితే మానవుడు దేవుని యొక్క సృష్టిని ఆయన చేసిన రూపాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడంటే దేవుని యొక్క మాటను తిరస్కరించి, దేవుని యొక్క మాటను ఇష్టపడకోకుండా, దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను వాళ్ళు అనుభవించుకోకుండా వారి యొక్క శరీరాన్ని వారు ప్రేమించి ఉన్నారు. దానితో దేవుని యొక్క ప్రత్యక్షత వెళ్ళిపోయింది. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దేవుని యొక్క మాటను తిరస్కరించి వారి యొక్క సొంత ఆలోచన బట్టి మానవుడు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తున్నది. ఆ వెళ్ళిపోయిన దానికి దేవుడు మానవుడికి దూరం అయిపోయి దేవుని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొని మానవుడు ఒక్కడే అని చెప్పి తానుగా వాళ్ళు హెచ్చించుకోవాలని ఇష్టపడిన సమయంలో మన పితరులైనటువంటి ఆదాము గారు అక్కడ దేవుడి నుండి దూరం అయిపోయి ఉన్నారు. అయితే దేవుడికి దూరమైనటువంటి మానవుణ్ణి దేవుడు ఆ యొక్క ఖడ్గజ్వాల నుంచి బయటకు పంపివేసి అక్కడ తనని విడిచిపెట్టలేదండి. దేవుడు వారితో పాటు కలిసి నడుస్తున్నప్పటికీ కూడా వారు దేవుడిచ్చినటువంటి అనుగ్రహతను వారు గమనించలేకపోయారు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను వారు తెలుసుకోలేకపోయారు. దేవుణ్ణి తిరస్కరిస్తూ వారి ఇష్టానుసారమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోయింది. అయితే దేవుడు తన ప్రవక్తలను లేపుతూ అనేక మంది ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా వారు
దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మ ఈ విధంగా ఉంటుందని అనేక మందిని ఆయన పంపించున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, హబక్కు గారి ద్వారా తెలియజేస్తున్నారు. అనేకమైన విషయాలు తెలియజేసినప్పటికీ కూడా మానవుడు అది గమనించుకోకుండా వాడి ఇష్టానుసారమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఇక తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథానికి ఉన్నటువంటి 400 సంవత్సరాలు ఏమైపోయిందంటే చీకటి బ్రతుకులైపోయినటువంటి పరిస్థితులు, ఇష్టానుసారమైన బ్రతుకులైనటువంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు మరొకసారి తన మనసు ఎంతగా నలిగిపోకపోతే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఆయన యొక్క ప్రత్యక్షతను తన కుమారుడైన క్రీస్తు ద్వారా తెలియచేయటం కొరకు ఎలా పంపించాడో తెలుసండి. ఒక రాజుగా ఆయన పంపించలేదండి, ఒక ప్రభువుగా ఆయన పంపించలేదండి. ఒక నరరూపంగా మానవుడు మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషి చెప్పినటువంటి అనుకూలమైన రీతిలో ఆలోచించే విధానంలోకే అంత తగ్గింపుతో, డౌన్ ట్రోడన్ అని అంటారు ఇంగ్లీష్లో, అంత తగ్గింపుతో యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన సత్య సువార్తను ప్రకటించడం కొరకు ఏ సత్య సువార్త తెలుసండి? యేసు క్రీస్తు వారు ఎక్కడ కూడా తన్ను తానుగా ఆయన ప్రత్యక్షపరచుకోలేదని, ఎక్కడ చూచినప్పటికీ కూడా తన తండ్రి ప్రత్యక్షతనే ఆయన ప్రత్యక్షపరిచినట్లుగా తెలుస్తున్నది. అందుకని మొదటి కారణం ఏంటనంటే ఆ తండ్రి అయినటువంటి దేవుని తెలుసుకోవాలంటే ఆ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షతను మరొకసారి మానవుడికి ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు తెలియచేయటం కొరకే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపించినట్లుగా తెలుస్తుంది. అందుకని యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. లెట్ us come to the Gospel of John, 1st chapter 14th verse. ఆ వాక్యము ఏ వాక్యము? ఆదియందు దేవుడుండెను. ఏమిటి మొదటి వచనం ఉంటుంది? వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన ఓ అని అనగా మాట, ఓంకారం అనగా రూపాన్ని దాల్చుకున్నటువంటి మాట. ఆ రూపంని దాల్చుకున్నటువంటి మాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 14వ వచనం మనం గమనించినట్లయితే ఆ వెలుగుగా, ఆ వాక్యమే శరీరధారిగా, ఏంటి ఆ మాట అనేది ఉంది చూసారా, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ఉంది చూసారా, అది ఒక రూపాన్ని అది ధరించింది, అదే ఓంకారం. ఆ రూపాన్ని ధరించుకున్నటువంటిది అది ఎలా తెలుసా? వెలుగుగా. అంటే యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము వెలిగించబడింది. అక్కడ జ్ఞానులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఏదో ఒక ప్రత్యక్షత అనేది కనపరచబడింది. ఎందుకో తెలుసండి, యేసు క్రీస్తు వారి యొక్క జన్మతలో ఆ ప్రత్యేకతను తన తండ్రి ఆయన కనపరిచినట్లుగా తెలుస్తున్నది. అయితే నువ్వు అంటూ ఉండవచ్చు, అసలు యేసు క్రీస్తు వారిని చూడటానికి వచ్చాం కదా, యేసు క్రీస్తు వారు ఏ విధంగా తండ్రి చేత పంపించబడ్డారు, అసలు ఈ తండ్రి ఎలా ఉంటారని మనం అంటూ ఉండవచ్చు. అందుకనే ఇదే గాస్పెల్ ఆఫ్ జాన్ 1st chapter 18th verse లో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడును కూడా దేవుని చూడలేదు. ఏంటండి? తండ్రి అయిన దేవుని చూసిన వాడు ఈ లోకంలో ఇప్పుడు వరకు ఎవడు కూడా లేదు. కానీ చాలా మంది ఏమంటారంటే, నేను చూసేసాను, అది చూసాను, నాకు ఈ విధంగా ప్రత్యక్షత గావించబడిందనంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి, ఆయన యొక్క మాట ప్రత్యక్షపరచబడటమే దేవుణ్ణి చూడటం. ఎందుకనంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి, ఆ వాక్యాన్ని శరీరాన్ని రూపాన్ని దాల్చుకొని లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన యొక్క ప్రత్యక్షతని తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరచుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మాటను మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు పలికినటువంటి ప్రతి మాటల్లో కూడా తండ్రి చిత్తము తండ్రి చిత్తము తండ్రి చిత్తం అని అన్నాడు. కానీ ఎక్కడ కూడా అది నా చిత్తం అని అనలేదు. నా తండ్రి ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఆ చెప్పినటువంటి మాటను నెరవేర్చట కొరకే నేను వచ్చాను, కానీ దాన్ని నా సొంత విధంగా నేను నెరవేర్చుకోవటానికి రాలేదు అని యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన ప్రతిదీ కూడా తండ్రి చిత్తంకే లోబడ్డాడు. తండ్రి యొక్క మాట ప్రకారమే ఆయన వచ్చి ఉన్నాడు. తండ్రి మాట ఏదైతే చెప్పి ఉన్నాడు దాని ప్రకారం. అందుకనే పగలంతా కూడా ఆయన పరిచర్య చేస్తుండేవారు. రాత్రికాల సమయంలో తన తండ్రితో ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా ఉంది. మార్కు సువార్త 1:35 చూస్తే కనుక ఆయన చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్యంకు వెళ్ళి అక్కడ తండ్రితో మొరపెట్టినట్లుగా తెలుస్తున్నది. నువ్వు నేను దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం కదా. ఎంత అద్భుతంగా మనం అంటాం, నేను యేసు క్రీస్తు వారిని పోలినట్లుగా ఉన్నాను, లేకపోతే ఆయన ఆకారాన్ని కలిగిన వారిగా ఉన్నాను, లేకపోతే ఆయన యొక్క వాక్య ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో నేను ఎంతో
గొప్ప బాధ్యతను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాను అని నువ్వు అంటావు. కానీ ఒక్క మాట దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు. ఏమిటో తెలుసా? ఆయన ప్రత్యక్షతను నువ్వు కనపరిచే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆయన ప్రత్యక్షతను నువ్వు దూరం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈ మొదటి మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు ఏతించి ఉన్నారు తెలుసా? తండ్రి యొక్క ప్రత్యక్షతను ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ కూడా తెలియచేయుట కొరకే. ఇది మొదటి ప్రథమ ఉన్నటువంటి అనేకమైన కారణాల్లో ఈ ప్రథమైన కారణం ఒకటి. రెండో కారణము మనం చూద్దాంనండి. యేసు క్రీస్తు వారి ఈ లోకానికి ఏతించడానికి మూలమైనటువంటి రెండో కారణం ఏమిటనంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కనిపిస్తుంది. యెషయా గ్రంథము 9:6లో ఏలయనగా ఐజియా 9th chapter 6th verse, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది అండర్లైన్ చేయండి. ఆయన ఎందుకు ఏతించి ఉన్నాడంటే, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. యేసు క్రీస్తు వారి లోకానికి ఏతించడానికి మూల కారణం ఏంటో తెలుసండి? ఆయన భుజమ మీద రాజ్య భారాన్ని మోయటానికి ఆయన ఇష్టపడినట్లుగా తెలుస్తున్నది. ఆయన యొక్క సొంత భారం కాదండి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్య భారాన్ని మోయటానికి ఆయన సిద్ధపడి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ భూమి మీద పుడతారని, శిశువు పుడతారని, ఆ శిశువు ఆయన యొక్క పొత్తిగుడ్డలు చుట్టబడతారని, ఆయన పుట్టినప్పుడే ఒక నక్షత్రం ఉదయిస్తుందని, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు దాదాపుగా 700 సంవత్సరాలకి అప్రాక్సిమేట్లీగా యెషయా ప్రవక్త ద్వారా ఆయన తెలిపినట్లుగా తెలుస్తున్నది. ఈ యొక్క పుట్టినటువంటి శిశువు మీద ఉండేటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్య భారము. ఎందుకంటే ఈ లోకము చీకటితో నిండిపోయి అంధకారంతో ఉండి సాతాను యొక్క రాజ్యాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. కాబట్టి వాడి రాజ్యం ఏంటో చూపించి దేవుని యొక్క రాజ్య స్థాపన చేయట కొరకు యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆయన రాజ్యాన్ని చూపించాలి అని అంటే అసలు మొదట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి చెడు అని తెలుసుకోవాలంటే మొదట మనకు కావాల్సింది ఏంటంటే వివేచన జ్ఞానం మనకు కావాలి. వివేచన అనేది, ఒక ఆలోచన అనేది మనకు కావాలి, ఒక జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. అందుకనే ఆయన పుట్టినప్పుడు ఎవరు వచ్చారండి? జ్ఞానులు. ఎంతో గొప్పగా జ్ఞానవంతులుగా పిలువబడుతున్న వారు కూడా ఆయన ఎక్కడో అరణ్య పుట్టి పశువుల పాకలో ఆయన పుట్టి ఆ పశువుల తొట్టెలో ఉన్నటువంటి ప్రభువుని చూడటానికి మూల కారణం ఏంటో తెలుసండి? వారు గ్రహించి ఉన్నారు ఆయన సర్వ జ్ఞానవంతుడు అని చెప్పి. నా ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క రాజ్య భారాన్ని మోయటానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రాజ్య భారాన్ని దినమును మోసే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే సాతానుడు యొక్క నడిపింపుతో ఈ లోకాన్ని నువ్వు నడిపించబడుతూ దేవునికి దూరస్తుడిగా అయిపోతూ దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? అందుకని మనం గమనించినట్లయితే అప్పటి వరకు లోకమంతా కూడా యేసుక్రీస్తు వారు పుట్టక వచ్చేంత వరకు కూడా లోకమంతా కూడా చీకటిమయంలో ఉన్నదని మనుషులు గ్రహించలేనటువంటి అంధకారమైన పరిస్థితుల్లో వారి ఈ కన్నులన్నీ కూడా గురుడితనముకు కప్పబడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు రావడం వల్ల జరిగింది ఏంటో తెలుసండి? అది తప్పు ఏంటో, మంచి ఏంటో, ఏది చేయాలో ఏది చేయకూడదు, అసలు ఆయన రాజ్య స్థాపన, ఈ పరలోకపు రాజ్య నివాసం ఏ విధంగా ఉండాలో ఆయన బోధించినటువంటి 3.5 సంవత్సరాల్లో అనేకమైన అంశములు యేసుక్రీస్తు వారు తెలియచేసినట్లుగా ఉంది. యేసుక్రీస్తు వారు మనం ఒక ఆలోచన ఇక్కడ చేద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన బోధించే ముందు ఆయన బాప్తిస్మం తీసుకున్నారు కదా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన ముగించుకొని వస్తున్న సమయంలో ఈ లోకనాథుడు అయినటువంటి సాతానుడు ఏమి చేశాడు తెలుసండి? యేసు క్రీస్తు వారిని ఆయన తీసుకొని వెళ్ళి లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని చూపించి, ఇదిగో నీకు ఏది కావాలని అన్నప్పుడు యేసు క్రీస్తు వారు అన్నది ఏంటో తెలుసండి? తండ్రి అయిన రాజ్య భారం ఏంటో అక్కడ సాతానుడికి తెలిపినట్లుగా తెలుస్తున్నది. నేను కూడా గమనించవలసింది ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏదో అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, దాని గురించి ఆలోచన చేయటం కాదు. కానీ మన ఆలోచన ఎలా ఉండాలో తెలుసా? దేవుడు, వాట్ ఈస్ ది పర్పస్ వై గాడ్ హ్యాస్ సెంట్ us?
us into this world. మన ఈ లోకానికి ఎందుకు దేవుడు మనకి సృష్టించాడు, తల్లి గర్భంలో నుండి మనల్ని ఎందుకు బయటకు తీసుకువచ్చాడు, ఎందుకు మనం సృష్టించాడు అని చెప్పి మనం ఒక ఆలోచన చేయాలి. ఎందుకనంటే యేసు క్రీస్తు వారి యొక్క రాకడలో అనేకమైన గుర్తులు ఇదన్నా తెలుస్తున్నాయి. మనం అనేకమైన రాజ్యాన్ని మనం చూసి ఉన్నాం. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని మనం చూసి ఉన్నాము. రెండోది మాదియా పారసీకుల యొక్క సామ్రాజ్యాన్ని అది ఏలుబాటు జరిగింది. మూడోది జివిక్ సామ్రాజ్యం కూడా అది పరిపాలించబడింది. నాలుగోది రోమా సామ్రాజ్యం యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అది కూడా మనం చూసినాము. కానీ ఇంకా ఉండవలసిన రాజ్యం ఏంటో తెలుసండి, అబద్ధ ప్రవక్త యొక్క రాజ్య స్థాపనలో మానవుడు పడిపోయి మానవుడు ఆ నరకాగ్నిలో కాల్చబడుకోకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆ సాతానుడి యొక్క తంత్రములు ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ చూపించి అది కాదు నాన్న నడవలసిన మార్గము, ఇది నా పరలోకపు రాజ్యము, ఈ విధంగా నడవాలని తెలియచేయట కొరకే ఈ యొక్క 5వ రాజ్య స్థాపన అనేది పరలోకపు రాజ్య స్థాపన జరగాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. ఎప్పుడైతే మనము అది గమనిస్తామో, అందుకని దానియేలు భక్తుడు ఒక మాట రాస్తారు, చూద్దాం రండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44లో ఉండాలనుకోండి. చూడండి దానియేలు గ్రంథము. లెట్ us come to the Daniel 2nd chapter 44th verse. దానియేలు 2:44లో ఉండాలి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించు. చూడండి, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ. చూడండి, ఈ రాజ్యాలు ఉన్నాయి చూసారా, ఏది నెబుకద్నెజరు రాజ్యము నాశనం అయిపోయింది, పారసీకుల రాజ్యము నాశనం అయిపోయింది, తర్వాత జివిక్ సామ్రాజ్యము నాశనం అయిపోయింది, రోమా సామ్రాజ్యం నాశనం అయిపోయింది. కానీ ఈ సృష్టించబడుతున్నటువంటి ఈ రాజ్యం ఉంది చూసారా, అది ఎన్నటన్నిటికీ కూడా అది నాశనం అగున్నటువంటి రాజ్యము, అది ఎన్నటన్నిటికీ. అందుకని ఆయన యొక్క రాజ్యము 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పాలన జరిగిన తర్వాత ఇక శాశ్వతమైన రాజ్యము యుగ యుగములు నిల్చుండేటువంటి ఆ రాజ్యము స్థాపించబడుతుందని ఒక యోహాను గారిని దేవుడు దర్శించినప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ దానియేలు గారు కూడా ఒక ప్రవచనాత్మకంగా రాస్తున్నారు. చూడండి, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎవరు స్థాపించారు? తన కుమారుని లోకానికి పంపించి ఆయన రూపంలో మానవుని చేసుకున్నందుకు ఆ మానవుడు ఆ నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా ఉండాలని చెప్పి ఆ పరలోకపు రాజ్యాన్ని ఆయన స్థాపించట కొరకు తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆయన భుజంలోపై రాజ్య భారాన్ని పెట్టి ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, యేసు క్రీస్తు వారు ఒక స్థిరమైన రాజ్యాన్ని నివాసం ఏర్పాటు చేయటం కొరకే. అది ఎన్నటన్నిటికీ కదిలిపోయినటువంటి రాజ్యము. ఈ లోకంలో మానవుడి చేత సృష్టించబడినటువంటి రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి, అది నశించిపోతాయి. కానీ దేవుని యొక్క రాజ్యం ఎన్నటన్నిటికీ కూడా అది కూలిపోదు, అది స్థిరంగా నిలిపేటువంటి రాజ్యము. అందుకని ఆ రాజ్య స్థాపన కొరకే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకని లూకాసు వార్తలో ఉండాలి. చూడండి ఒక మాట, లూకాసు వార్త 17వ అధ్యాయం 20లో ఉండాలనుకోండి. చూడండి, లెట్ us come to the Saint Luke 17th chapter 28th verse. దేవుని రాజ్యాన్ని స్థాపించినది యేసుక్రీస్తు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునోనని చూడండి, ఇప్పుడు అండలించండి, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని అంటూ రెండో మాట అక్కడ అంటున్నచ్చు 21లో, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చని. ఈ మాటలో గొప్ప మిగుడమైన సత్యం ఉందండి. మనుషులు ఏమనుకుంటున్నారంటే, దేవుడు యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు దేవుని రాజ్యం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని అనుకుంటున్నాడు. అప్పటి వరకు తండ్రి ఒక్కరే ఆయనకి తెలుసు. కానీ అయితే ఈ క్రీస్తు ద్వారా దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగుతుందని మానవుడు గ్రహించుకోలేక ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ పరిశీలనతో ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా, మీ రాజ్యము ఇక్కడే ఉందని అన్నారు. ఎందుకు ఇక్కడే ఉన్నారని తెలుసా, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి తన భుజంలోపై భారం వేసుకున్నటువంటి క్రీస్తు తన వారి మధ్యలో ఉన్నప్పటికీ అక్కడుంది ఇక్కడుందనే ఆలోచన కాదయ్యా, ఇదిగో మీ మధ్యనే ఉన్నది. ఆ రాజ్యమే స్థిరమైన రాజ్యము, ఆ రాజ్యమే ఎన్నటన్నిటికీ నిలిచేటువంటి రాజ్యం
రాజ్య స్థాపన కొరకే నా తండ్రి నన్ను పంపించినాడు, ఆ రాజ్యాన్ని స్థాపించుట కొరకే అని చెప్పి యేసు క్రీస్తు వారు ఆ రాజ్య భారం, ఆ రాజ్య యొక్క స్థాపన కొరకు తన భారాన్ని అనేక విధాలుగా ఆ ప్రజలకు తెలియచేసినట్లుగా తెలుస్తున్నది. ఇదే రెండో కారణము. ఆయన భుజములపై రాజ్య భారము తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ రాజ్య భారాన్ని స్థాపించుట కొరకే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఇంకా మూడో కారణం మనం చూద్దాం. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఏతించడానికి ప్రథమమైన కారణంలో మూడో కారణం ఏంటనంటే ఇదే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఉండాలి. చూడండి. Let us come to the Saint Luke 19th chapter 10th verse. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చాను. వై జీసస్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ అని అంటే నశించిపోతున్న నీవు నేను ఈ యొక్క నరకాగ్నిలో ఉండకూడదని, పాపం అనే బంధకంలో బంధింపబడుకోకుండా ఉండాలని మనల్ని రక్షించుట కొరకే. అందుకనే ఒక మాట ఉంది కదా, యేసు క్రీస్తు వారు లోక రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఏతెంచి ఉన్నాడు. ఆయన అందుకని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త ద్వారా, హబక్కు గారి ద్వారా, మీకా గారి ద్వారా, దానియేలు గారి ద్వారా మనం ఆలోచన చేసినట్లయితే ఒక రక్షకుడు ఈ లోకానికి ఏతెంచబోతున్నాడని చెప్పి అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతాం వారి గ్రంథాల్లో. నా ప్రియమైన సహోదరుడు, ఈ లైక్ ప్రోగ్రాం ద్వారా వింటున్నటువంటి నీవు ఒక్క మాట గమనించి, యేసుక్రీస్తు వారు ఏదో ఒక క్రొత్త వస్త్రములు ధరించుకొని మేము ఆనందించాలి, అది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దేని కొరకు వచ్చే దేశా నశించిపోతున్న నీ యొక్క ఆత్మ ఆ నరకాగ్నిలో కాల్చబడుకోకుండా ఉండు నిమిత్తము నిన్ను ఆ రక్షణకరమైన ఆ నిత్య రాజ్య నివాసులుగా చేయట కొరకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో తెలుసండి. మనందరికీ తెలిసినటువంటి మాట ఏమిటో తెలుసండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉండాలి. లెట్ us come to Gospel of John 3rd chapter 16th verse. దేవుడు లోకమును ఎంతో అంటే there is no limit at all. It's an infinite. There is eternal love towards the world. నిన్ను, నీ కొరకు, నా కొరకు అంతటి అగాపే ప్రేమను ఆయన చూపించాడు. కాబట్టి కాగా తన అద్వితీయ కుమారుని అని అన్నారు. అద్వితీయమైన అంటే ఆయన కుమారుని అంతగా మిన్నగా ప్రేమించినటువంటి తన కుమారునే ఆయన కుమారుడి కంటే కూడా నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి తన కుమారుని బలి చేయుట కొరకు, రక్షించుట కొరకు, నిన్ను నన్ను పరలోకపు రాజ్య నివాసులుగా చేయుట కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. అయితే మనము దాన్ని గ్రహించగలుగుతున్నామా? మనం ఏమని అంటున్నామంటే, అయితే నువ్వు రక్షించబడ్డాను కదా అనంటే, ఏదో నేను బాప్తీసం తీసుకున్నాను కదా. చాలా అద్భుతంగా క్రైస్తవులుగా మనం చెప్పే మాట ఏంటో తెలుసండి, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉందని అనుకుంటావు. కానీ దేవుడు యొక్క వాక్యం ఏంటుందో తెలుసండి, నశించిపోయినవన్నీ కూడా నీ బ్రతుకులో పెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ నన్ను దేవుడు ఏదో బాప్తిస్మం తీసుకున్నాను కదా అని చెప్పి పరలోక రాజ్యంలో నివాసం ఉందనంటే నువ్వు చాలా నిన్ను నువ్వుగా మోసపరుచుకుంటూ దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి వ్యక్తివే. కానీ దేవుడు వచ్చింది ఏమన్నాడు తెలుసా, నీలో ఉండేటువంటి ఆ నశించిపోయే క్రియలు చూసారు, శరీర క్రియలు, ఆ 15 క్రియలే నీ దేహంలో ఉన్న వాటిని, బాహ్యంగా ఉన్న వాటన్నిటిని చంపివేసుకొని 9 ఆత్మ ఫలములు నీలో ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. అది రక్షణ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ది సాల్వేషన్ అని అంటారు. ఈ రక్షణ మార్గం అనేది నీలో ఉండాలి. అయితే రక్షించబడిన నీవు ఇక్కడ ఒక మాట, ఎంతవరకు నీ రక్షణ స్వార్థను ఇతరులకు నువ్వు ప్రకటిస్తున్నావు? హౌ మచ్ యు ఆర్ గివింగ్ ది గాస్పెల్ టు ది వరల్డ్? నువ్వెంతవరకు నీ ఉద్యోగంలో ఇతరులకి దేవుని స్వార్థం ప్రకటిస్తున్నావు? ఇతరులకి నీ యొక్క పరిపాటలు నువ్వు ఇతరులకి దేవుని యొక్క స్వార్థ రక్షణ మార్గాన్ని చూపిస్తున్నావు. యేసు క్రీస్తు వారు వచ్చింది ఆ రక్షణ మార్గాన్ని చూపించట కొరకే కదా. ఆయన రక్షణ మార్గాన్ని కూడా నీకు తెలియచేసి జీవ గ్రంథంలో ఉంచి ఉన్నాడు కదా. బట్ యు ఆర్ రీడింగ్ దట్ బైబుల్, యు ఆర్ రీడింగ్ దట్ వర్డ్, బట్ వేర్ ఈజ్ యువర్ ప్రాక్టికల్ లైఫ్? నీ యొక్క ప్రాక్టికల్ జీవితంలో ఎంతవరకు ఇతరులను రక్షించే విధానంలో ఉన్నావు? ఈ యొక్క పండుగ దినంలో ఉన్నటువంటి నీవు, దేవా ఏదో నేను ఇదిగో దీని కొరకయ్యా, నేను దీని కొరకయ్యా, నాకు అదే అయ్యా, ఇదయ్యా అని చెప్పి నువ్వు దాని కొరకు నువ్వు ఆపత్తులో పడిపోయిన రక్షణ కొరకు కాదు. కానీ నీ ఆత్మీయం ఎందుకో తెలుసండి, దేవుడు నీకు నీ యొక్క మట్టి దేహం, ఈ యొక్క మట్టి దేహంలో ఆయన రక్షణని కలగ చేసి పరలోక రాజ్య నివాసాన్ని అనుగ్రహించేటువంటి ఆత్మని నీలో పెట్టాడు. ఈ యొక్క ఆత్మ వెళ్తే తప్ప
నీ దేహం అనేది పరలోక రాజ్యానికి వెళ్దు, కానీ ఆత్మని సరైన రీతిలో రక్షణ మార్గంలోకి నువ్వు నడిపించుకుంటున్నావు. ఆ రక్షణ మార్గంలో నడిపించట కొరకే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి ఏతించినట్లుగా ఈ మాట ద్వారా అర్థమవుతుంది. తర్వాత 4వ కారణము, ఈ యొక్క ప్రముఖమైన 4వ కారణము, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఏతించడానికి 4వ కారణం ఏమిటనంటే ఆయన వారసులుగా మనం చేసుకుంట కొరకు, ఆయన వారసులుగా మనం చేసుకుంట కొరకు. ఏంటి ఆయన వారసులు అంటే? అన్యులమైన మనము, అంటే నువ్వు అంటూ ఉండవచ్చు అన్యులు అంటే నేను ఏంటి ఆ మాట అంటున్నావు, నేను క్రైస్తవుని కదా, ఎన్నో సంవత్సరాల నుండి నేను క్రీస్తుని ఎరిగిన వ్యక్తిని కదా, నేను అన్యుని అంటున్నావు ఏంటనంటే నీ జీవితంలో, నీ అంతర్భాగంలో, నీ అంతరంగ పురుషుడు కూడా ఏదైనా సరే దేవునికి ఇష్టత కాకుండా ఏదైనప్పటికీ కూడా అది అన్యత్వమే. అది అన్య కార్యములు నీలో ఉన్నాయని, అన్యత్వంలో నిండిపోయిన మనల్ని ఆయన వారసులుగా చేసుకుంట కొరకు ఆయన కుమారుడిని యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించినట్లుగా రక్షణ లేని మరణాలను ఆ రక్షణకరమైన మార్గంలోకి నడిపించి అన్యక్రాంతమైన క్రియల్ని విడిచిపెట్టి పరలోకపు రాజ్య నివాసులుగా చేయట కొరకే ఆయన వారసత్వాన్ని. అందుకని అంటాడు, మీరు లోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించి నా వారసులుగా చేయండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన వారసులుగా నువ్వు ఎంతమందిని తయారు చేస్తున్నావు? ఆయన వారసులుగా చేసినట్లయితే నువ్వు ఏమి చేస్తావు తెలుసా? నువ్వు మాట్లాడితే దేవుని రక్షణ వార్తలను తెలియచేస్తావు, దేవుని యొక్క రక్షణ కార్యంలో నువ్వు తెలియజేస్తావు, దేవుడిని జీవితంలో అద్భుతంలో నువ్వు తెలియచేస్తావు, దేవుడిని జీవితంలో అనుగ్రహించినటువంటి బాధ్యతలను తెలియచేస్తావు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఎంతసేపు ఇద్దరు మనుషులు కూడుకున్నప్పటికీ లోకంలో ఉన్నటువంటి భారతంలో నువ్వు తెలుసుకుంటావు. లేకపోతే చాలా మందిని నేను ప్రయాణంలో ఉండగా చూస్తుంటాను, వాళ్ళు ప్రయాణం చేస్తూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో ఆన్ చేసుకుని ఒక క్రికెట్, పనికి మాలినటువంటి క్రికెట్ ఒకటి జరుగుతుంటే దాని కొరకు వారు ఎంతగా తహతహలాడుతుంటారంటే ప్రతి బాల్ టు బాల్ చూడాలని, లేకపోతే ప్రతి గోల్ టు గోల్ చూడాలని ఎంత తాపత్ర. సిగ్నల్స్ ఎక్కడ పడిపోతే ఆ సిగ్నల్స్ సరిగ్గా లేవని సిగ్నల్స్ కూడా తిట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క రక్షణ సువార్త ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు ప్రక్కన వారితో ఎప్పుడైనా నువ్వు చెప్పేవా? దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ఇతరులకు తెలియచేయట కొరకు అటువంటి తహతహలాడేటువంటి ఆ యొక్క ఆత్మఘోష అనేది నీలో ఉన్నదా? ఆత్మఘోష ఉండబట్టే ఆయన రాజ్య నివాసులుగా చేయట కొరకు తన ప్రియ కుమారుణ్ణండి ఎంతగా తెలుసండి ఒక తగ్గింపుతో పంపించాడు. బంగారపు సింహాసనం సైతము విడిచిపెట్టి ఒక రిక్తునిగా, అంటే దాదాపుగా మనము కూడా మన తల్లిదండ్రులకి ఒక హాస్పిటల్లో పుట్టాం, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు తెలుసండి? ఒక పనికి రాని పరిస్థితిలో, మానవుడు అసహించుకునేటువంటి పరిస్థితుల్లో తన కుమారుడు పుట్టేటట్లుగా తండ్రి ఒప్పుకున్నాడండి. ఒక పశువుల తొట్టె అందుట్లో పుట్టడానికి దేవుడు ఇష్టపడినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ తొట్టెలో పుట్టినటువంటి శిశువు ద్వారా ఆ రక్షణ బాధ్యతను అనుగ్రహించి ఆయన రాజ్య నివాస వారసులుగా చేసుకోవట కొరకు తన కుమారుని పంపించున్నాడని నువ్వు తెలుసుకుంటున్నావా? లేకపోతే ఏదో నాకేం పనుందిలే, ఆయన ఏదో ఒక మతమునకు చెందినటువంటి వ్యక్తి, ఆయన ఏదో ఒక కులమునకు చెందినటువంటి వ్యక్తి, లేదో ఏదో క్రిస్మస్ అంటే ఒక కేక్ ఇస్తారు కదా అని చెప్పి దాని కొరకే నువ్వు చూస్తున్నావా? దాని కొరకు కాదు. ఆయన వచ్చింది ఆయన వారసులుగా నిన్ను నన్ను చేయట కొరకు నేను గమనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ 5వ ప్రథమమైన కారణం కూడా చెప్పాలని ఇష్టపడతాం. ధర్మశాస్త్ర బంధముల నుండి విడిపించి నూతన నిబంధన ఇవ్వడానికి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటను మనం గమనించాలంటే గాస్పెల్ ఆఫ్ జాన్ 13th chapter 34th verse లో ఉండాలి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలననియు మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, మనకి ఏం చేస్తున్నారండి? ఒకరినొకరు ప్రేమించుకొని మనకి ఒక క్రొత్త ఆజ్ఞను ఇవ్వటానికే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించినట్లుగా తెలుస్తుంది. అందుట్లో ఇంకా కొద్ది ముందుకెళ్తుంటచ్చు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. యేసు క్రీస్తు వారి యొక్క మాటల్లో ప్రేమ ఉందండి. యేసు క్రీస్తు వారి యొక్క నడకలో ప్రేమ ఉందండి. యేసు క్రీస్తు వారి యొక్క పలకరింపులో ఒక ప్రేమ ఉందండి. కానీ యొక్క ధర్మశాస్త్రం ఏమున్నది ఏంటో తెలుసండి?
పంటికి పన్ను అంటే తప్పు చేస్తే మోషే ధర్మశాస్త్రం ఉన్నటువంటి మానవులందరూ తప్పు చేసినప్పుడు ఏంటో తెలుసండి, రాళ్ల చేత కొట్టి చంపేయాలండి. దాని చేత మనుషుడు ఎలా ఉండేవాడు తెలుసా, భయాందోళనతో భయముతో వణికిపోతూ ఉండేవారు. అటువంటి వణికిపోతున్నటువంటి మానవుడిని ఏమి చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడో తెలుసండి, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మానవుడు భయాందోళనతో నిండిపోయినటువంటి మానవుడిని ఒక సంతోషకరమైన ఒక ఉజ్జీవింపబడేటువంటి ఒక నూతన కోవెనెంట్ ఆయన నిబంధన చేసుకోవటానికి. అందుకనే ఒక మాట గల్తీలకు రాసినటువంటి పత్రికలో ఉండాలి. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఉండాలనుకుంటే చూడండి, గల్తీ 3:23. Galatians 3rd chapter 23rd verse. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందు అంటే పాత ధర్మశాస్త్రం కింద ఉండబడినటువంటి విశ్వాసం నుండి ఒక నూతన నిబంధన చేత దేవుడు ఏర్పరచబడినటువంటి విశ్వాసంలోకి నీవు చెరలో చూడండి, ధర్మశాస్త్రం అనే చెరలో ఉంచబడిన నీవు విడిపించబడి నూతన నిబంధన ఎలా తెలుసండి. చాలా మంది ఏమనంటారంటే యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారా, లేకపోతే యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారా, యేసు క్రీస్తు వారు ఏం చేయడానికి వచ్చారు, ధర్మశాస్త్రం అసలు లేదని చెప్పడానికి వచ్చారా. చాలా మంది ఏమంటారంటే పాత నిబంధన అయిపోయింది, తండ్రి కాలము, ఉన్నదేంటో తెలుసా నూతన నిబంధన అని అంటారు, న్యూ కోవెనెంట్ మాత్రమే ఉందని అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అసలు కుమారుడు ఒక ప్రవక్తగా వచ్చి ఉన్నాడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడిచ్చిన శాస్త్రమే అది ధర్మశాస్త్రం అని చెప్పుకొని వెళ్తున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ కోవెనెంట్ ఇన్ దిస్ క్రిస్టమస్ సీజన్ ఏంటో తెలుసా, నన్ను చెరలో పట్టబడినటువంటి మన జీవితాన్ని విడిపించటానికి ఆయన నూతన కోవెనెంట్ అంటే నూతన నిబంధన దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలా తెలుసండి, లూకాసు వార్త 4:18 ఒక మాట ఉండాలి. ఏంటో తెలుసా, చెరలో ఉన్న వారికి విడుదల అని అంటున్నారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఏమి తప్పు చేసినా సరే మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టేయాలి, అక్కడికక్కడే ప్రతీకారం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క నూతన నిబంధన ఏం చెప్తుందో తెలుసండి, ఇందాక చదివినటువంటి మాట ఏమిటంటే నేను నిన్ను ప్రేమించిన రీతిగా నువ్వు ఇతరులను కూడా ప్రేమించాలి. ఎలా తెలుసండి, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయనన్నారు. ఎంత గొప్ప కోవెనెంట్ నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చినాడు. దాన్ని నెరవేర్చట కొరకే, దాన్ని రుజువు చేయట కొరకే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించి ఒక నూతన నిబంధన ఆయన తండ్రితో ఈ కుమారుడి ద్వారా మానవుడు ఆయన స్వరూపంలో రూపింపబడినటువంటి మానవుడు మరలా సంధి చేయటబట్ట కొరకే. అక్కడ చూడండి ఆ మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఉండాలనుకోండి. చూడండి, లెట్ us come to the Ephesians 2nd chapter 14th verse. ఎఫెసీ 2:14 ఉండాలనుకుంటా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును చూడండి అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేశాను. అంటే ధర్మశాస్త్రం ద్వారా ఉన్నటువంటి ఆ భయాందోళన ఉంది చూసారా, దానిని ఆయన సిలువ రాను మీద ఏం చేశాడండి, పడగొట్టేశాడండి. అంటే సిలువ ప్లస్ ధర్మశాస్త్రం రెండు ఉభయులు కలుసుకొని అక్కడ ఏం జరిగింది అంటే అది ఎక్కడ ఏకమైనట్లుగా తెలుస్తున్నది. ఏకంగా కావించబడింది దేని కొరకో తెలుసండి, నన్ను ఆయన పరలోక రాజ్య నివాసులుగా చేసి ఆ నూతన అంటే న్యూ కోవెనెంట్ ఆ రిలేషన్షిప్ తండ్రితో మానవుడికి ఏర్పరచట కొరకు తన కుమారుని లోకానికి ఒక కోవెనెంట్ ఒక నిబంధనతో తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఉన్నాడు. ఇది 5వ మాట. ఇంకొక నెక్స్ట్ మాట మనం చూడగలిగినట్లయితే దేని కొరకు యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించినాడని మనం గమనించినట్లయితే చూద్దాం రండి. మానవుని స్వరూపాన్ని పరిశుద్ధ పరచుట కొరకు. ఎందుకనంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసండి, మానవుడు ఆయన రూపాన్ని, అందుకని ఆదికాండం 1:27 ఉంది కదండి, దేవుడు తన రూపంలో మానవుడిని చేసుకున్నాడని ఉంది కదా. ఆయన రూపంలో చేసుకున్నటువంటి మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను
ఆయన తిరస్కరించాడో దేవుని యొక్క రూపం అనేది మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుని రూపాన్ని మానవుడు తృణీకరించుకున్నాడు. సాతాను యొక్క రూపాన్ని ధరించుకోవటానికి ఇష్టపడి ఉన్నాడు. ఒక 2 వారముల క్రితం నేను చెప్పి ఉన్నాను, మానవుడు దేవుని సృష్టించినప్పుడు దేవుని రూపాన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని ఆజ్ఞను తిరస్కరించినప్పుడు మానవుడు చనిపోయిన రూపం వచ్చింది. ఇదే ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు అంటుండవచ్చు, దేవుడే కదా ఆయన ఈ మానవుడికి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ శరీరంతో మానవుడిని దేవుడు ఎందుకు పరలోకం తీసుకెళ్ళకూడదు అని అంటే, దేవుడు ఆ రూపంగా తీసుకెళ్లేవాడేమో అని ఒక చోట నేను చదివిన అని క్వశ్చన్ మార్క్ పెట్టి వెంటనే అంటాడు, మానవుడు నీ దేవుని సృష్టించినప్పుడు పవిత్రుడుగానే దేవుని సృష్టించాడు. ఎప్పుడైతే అపవిత్రంగా మానవుడు మార్చబడ్డాడో, మట్టిలో నుండి వచ్చాడు కాబట్టి ఇక మానవుడిని మట్టికి అప్పగించి ఆయన మహిమ కలిగినటువంటి దేహాన్ని అనుగ్రహించి అప్పుడుగా నా మహిమ కలిగిన దేహం ద్వారా ఆయన పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. అందుకనే ఒక మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం జన్మతః పాపులము, ఆయన మన కర్మతః కూడా మన పాపులము. ఆ పాపులమైన మనము ఒక పరిశుద్ధ పరచబడాలనంటే ఆయన రక్తం చేతనే. అందుకని తత్రక్తం తత్ప్రోక్షణం అని చెప్పే ఒక మాట ఉంది. ఆ రక్తము ఆయన చిందించుట ద్వారానే ఆయన వెల ఇచ్చి కొన్నాడు. ఆయన రూపం చేత నీ కొరకు త్యాగం చేసి ఉన్నాడు. ఆ రూపంను ఎందుకు ఆయన స్వరూపాన్ని ఇచ్చి ఉన్నాడు తెలుసా? తన కుమారుని కూడా నీ వలే నా వలే తయారు చేసి రూపాన్ని ఇచ్చి ఏ అపవిత్రత అంటుకోకుండా, మానవుడు అనేవాడు పవిత్రంగా జీవించగలడు, ఒక పరిశుద్ధుడిగా జీవించగలడని రుజువు పరచుట కొరకే తన కుమారుడిని యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మానవులమైన మనమందరం కూడా ఆయన వలే, ఆయన మాదిరికరమైన. అందుకని యేసు క్రీస్తు వారు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక మాట అంటాడు, తండ్రి నన్ను పంపిన రీతిగా అనే మాట అంటున్నాడు. తండ్రి నన్ను చెప్పిన మాటల్ని అంటున్నాడు. తండ్రి నాకు తెలియచేసిన విషయాలు నేను తెలియచేస్తున్నాను అన్నాడు. ఎక్కడ కూడా నేను చెప్తున్నాను అనే మాట లేదు. తండ్రి ఫాదర్ బికాస్ he know why God has sent to this world. ఎందుకు తన తండ్రి ఈ లోకానికి పంపించినాడో, కుమారుడు ప్రతి నిత్యం 24/7 the 33.5 years he known that the purpose why my father sent to this world. నా తండ్రి నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించినాడో ప్రతి క్షణం కూడా ఆ పర్పస్ ని గుర్తెరిగి ఉన్నాడు. బట్ వాట్ అబౌట్ us? మన గురించి ఏంటి దినం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా ఆయన రూపంలో సృష్టించాడు కదా. బట్ ఈ లోకంలో ఉన్న మనము, నేను ఉండలేనయ్యా, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఎవడు ఉన్నాడు, ఎవడు జీవించగలుగుతున్నాడు? బోధించే బోధకులే లేరు. నిజమే, ప్రతి మానవులు ఎలాంటి వారమో తెలుసండి, ప్రతి క్షణం కూడా పడిపోయేవారమే. మాటల చేత, చూపుల ద్వారా, క్రియల చేత, అంటే చెడు తలంపులు రావంటే ఎంతటి మానవుడికైనా సరే ఈ శరీరాన్ని ధరించిన మానవుడికి చెడు ఆలోచనలు వస్తాయి, చెడు ప్రవర్తన ఉంటుంది, చెడు ఉద్దేశాలు ఉంటాయి, చెడు నడవడిక ఉంటుంది. బట్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ చెప్పనా? ప్రతి క్షణం కూడా దేవుని పాద సన్నిధిలో ఉండి సరి చేసుకుంటమే, దట్ ఈస్ కాల్డ్ ది ట్రూ క్రిస్టియన్. అదే యేసు క్రీస్తు వారు కూడా అంటున్నారు. పౌలు గారు అంటూ ఉన్నారు తెలుసా, ఏమని అంటున్నారు తెలుసా అండి? పాపులలో నేను ప్రథమ పాపిని అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా ఇంకా అంతర్భాగంలో ఎక్కడైనా సరే, నా నరాల్లో కానీ, నా ఎముకల్లో కానీ, నా మూలుగులు కానీ, నా రక్తంలో కానీ ఇంకా ఎక్కడైనా సరే మలినత్వం ఉందేమో అని తనగా శుద్ధి చేసుకుంటూ నేనే ప్రథమ పాపిని అన్నాడు. But what about us? What we have to think today in this Christmas day? What we have to think about this word? దేవా, మీరు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నేను కూడా ఆ పరిశుద్ధత కలిగితేనే కదా తండ్రి ఆ పరలోక రాజ్యంలో నేను నివాసం పొందుకుంటాను. మీ కుమారుడైన యేసు క్రీస్తు వారు ఆయన జన్మతః ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడయ్యా. ఈ 33.5 సంవత్సరాలు కూడా పరిశుద్ధంగా ఉన్నాడయ్యా. ఆయన మరలా మీ దగ్గరకు చేరేంత వరకు కూడా ప్రభువా ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కదా. కానీ మేము ఎందుకంటే తప్పిపోతున్నాం, మేము అనుక్షణం కూడా పరీక్ష చేసుకో. అందుకనే దావీదు మహారాజు గారు ఏమంటారు తెలుసండి, నా తల్లి గర్భంలో పిండంగా రూపించడం చేసింది మొదలుకొని, అయ్యా నేను పాపినయ్యా, నేను మురికి గుడ్డనయ్యా, నా దేహం అంతా కూడా మురికితో నిండిపోయిందయ్యా, నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను శుద్ధినిగా చేయ. అదే కదండి ఆయన మొరపెట్టినటువంటి 51వ పాట అదే కదండి. మీ కృప చొప్పున అనే మాట అంటూ ఆయన ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర పరిశుద్ధపరచుకున్నాడు. ఆయన హృదయాన్ని దేవుని హృదయంతో కలిపి ఉన్నాడు. అందుకని దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసండి, నా హృదయానుసారుడు అని అన్నాడు. కానీ నిన్ను నన్ను పిలవగలుగుతున్నది ఇద్దరున్నా, నీ హృదయం ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉన్నది, నీ హృదయం ఏ విధంగా దేవునితో కలుస్తున్నది, ఏ విధంగా దేనితో నీ హృదయాన్ని కలుపుతున్నావు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ దేవుని, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్
తండ్రితో తన కుమారుడు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క పరిశుద్ధత కలిగినటువంటి భావాలను ఆయన తెలుసుకున్నాడు కాబట్టి రిలేషన్ని కలిగి ఉండి ఆ పరిశుద్ధత మానవులమైన మనం కూడా కలిగి ఉండిట కొరకు అది తెలియజేయట కొరకే కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి మనం పరిశుద్ధంగా జీవించట కొరకు తెలియచేయటం కొరకు తన కుమారుని పంపి ఉన్నాడు. 7వదిగా చూచినట్లయితే అంత్య దినములు ప్రారంభించటానికి యేసు క్రీస్తు వారి ఈ లోకానికి అంత్య దినములు అని మనం అంటుండవచ్చు. అంత్య దినములు అనగా ముసలి దినములు, ఈ యొక్క కడవరి దినంలో ఉన్నటువంటి మనం యేసు క్రీస్తు వారు రావడం వల్లే అక్కడ అంత్య దినంలో ప్రారంభించబడినాయి. ఎలా చెప్పమంటారు? ఆయన ప్రతి మాటల్లో కూడా ఆయన ప్రకటిస్తున్న స్వార్థలో కూడా మనం గమనించినట్లయితే ఆయన యొక్క పరలోకపు రాజ్య నివాసం గురించి ఆయన తెలియచేస్తున్నాడంటే అప్పటి నుండి ఆ యొక్క అంత్య దినంలో ప్రారంభించబడినాయి. కానీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. 2000 సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం, అనేక మందిని పోగొట్టుకున్నాం, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. బట్ నన్ను ఇంకా దేవుడు ఎందుకు సృష్టిస్తూ ఈ భూలోకంలో ఈ కడవరి కాలంలో ఇంకా మనల్ని జీవించేటట్లుగా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మనము కూడా ఆయన యొక్క పరుగు పందెంని కడముట్టించట కొరకు. ఆ పరుగు పందెం ఏంటంటే ఆయన రాజ్య స్వార్థను ప్రకటించటం, మనం ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవించట కొరకు. అందుకని భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20-21 ఉండాలనుకుంటే చూడండి. లెట్ us come to the 1 Peter 1st chapter 20 and 21st verse. ఆయన జగత్తు పునాది వేయబడక చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము. చూడండి, ఇది కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నది. మన నిరీక్షణ ఆ కడవరి దినంలో ఉన్నటువంటి మనలో కావాల్సింది ఏంటంటే 2 క్వాలిఫికేషన్స్ కావాలి. మొదటిది విశ్వాసము. ఏమిటో తెలుసండి, ఎప్పుడు మనలో విశ్వాసం వస్తుందంటే ఇప్పుడు చెప్పినటువంటి 6 విషయాలు, 6 కారణాలు ఉన్నాయి చూసారా? ఆ కారణాలని నీ జీవితం అన్వయించుకున్నప్పుడు నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో నీ జీవితంలో, రెండోది కలిగేది ఏంటో తెలుసండి, నిరీక్షణ. అందుకనే ఒక సేవకుడు ఒక అద్భుతమైన మాట తన యొక్క బుక్లో ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. ఏంటో తెలుసా? I had faith, but I'm looking when my God will call me టు హిస్ ఏంటి లోకానికి ఎప్పుడు పిలుస్తారో నేను దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నానని చెప్పి ఒక భక్తుడు జాన్స్టన్ డైన్ అని చెప్పి ఒక భక్తుడు రాసుకున్నటువంటి మాట. ఆయన గ్రంథంలో చాలా అద్భుతమైన మాట రాసుకున్నాడు. ఏంటో తెలుసా? ఆయన యందు నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసండి, ఒక గొప్ప ఇంజనీర్ అండి. ఆయన ఆ ఇంజనీర్ని విడిచిపెట్టి ఉగాండా దేశంలో సత్య స్వార్థను ప్రకటించడం కొరకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ తినటానికి తిండి లేదండి. అరణ్యంలో ప్రతి దినము కూడా ఒక చాటుగా ఆయన స్వార్థను ప్రకటిస్తున్నాడండి. ఎందుకనంటే ఒక హిందూ యొక్క డిటెక్టర్ పాలిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క దేవుని స్వార్థ ప్రకటించడానికి వణికిపోతున్నారు. జనులందరూ కూడా భయపడిపోతున్న సమయంలో ఈయన ఎక్కడంటే పైన ఆకులు పెట్టుకొని చాటుగా దేవుని స్వార్థం, దేవుని దగ్గర ప్రార్థన వేగిరపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఈయన వచ్చి ఒకవేళ సిటీలోకి వస్తే ఈయన ఎక్కడ చంపేస్తారనే భయముతో నేను చనిపోయే ముందు కొన్ని ఆత్మలైనా నేను మీ కొరకు అప్పగించాలని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకి ఒక ఆలోచన తటస్థించింది. ఏమిటో తెలుసండి, ఈ విధంగా అయితే రారు కానీ ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నట్లుగా పిలిచి కొంతమంది క్రైస్తవులను చాటుగా పిలుచుకొని ఆయన అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మంచి ఇందివి చేస్తున్నాడు. 2-3 సార్లు ఆ విధంగా చేశాడు. ఇక 4వ వచ్చేటప్పటికి ఏం చేశాడో తెలుసండి, ఇక అందరి ముందు పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి గట్టిగా బిగ్గరగా చేతులు ఎత్తేసి ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, నాలో విశ్వాసాన్ని ఇంకా బలపరచు నాయన, నేను విశ్వాసహీనుణ్ణి అయిపోయింది తండ్రి, నేను బలహీనుణ్ణి అయిపోయినయ్యా, ఇదిగో నాయన ఎవడో చంపేస్తాడని భయముతో మీకు దూరం అయిపోయింది చెప్పి ఆ చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ యొక్క ఏం జరిగిందో తెలుసండి, కొంతకాలానికి ఆ రాజు వచ్చి వేరే దేశం దండ యాత్ర చేస్తారని చెప్పి ఆ రాజు పారిపోయి వచ్చేసి ఎక్కడికి వచ్చాడో తెలుసండి, ఒక యుఏఈ ప్రాంతంలో కంటే అరబ్ కంట్రీస్లోకి వచ్చాడు. దిక్కులేని చావు చనిపోయాడు. అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటుంటే ఊచకోత కోసినటువంటి వాడు
ఏమైపోయిందంటే దిక్కులేని చావు అయిపోయింది. తర్వాత వ్యక్తి వచ్చేయండి, ఆ వ్యక్తి వచ్చి కూడా సువార్తను ప్రకటిస్తున్న వారిని చంపటము, లేకపోతే దేవుని యొక్క రాజ్య స్థాపన జరగకోకుండా ఆలయాల్ని కూల్చివేయటం చేస్తున్నాడు. దిక్కులేని వాడైపోయాడు. చివరికి జాన్సన్ అని ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన ఏం చేశాడో తెలుసండి, ఈ యొక్క సేవకుడు చేస్తున్న ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఒకరితో ప్రారంభించబడింది, 5 అయ్యారు, 100 మంది అయ్యారు, 100 మంది 5,000 మంది అయ్యారు, 5,000 మంది. జరిగింది ఏంటో తెలుసు, కొన్ని లక్షల మందికి అయిపోయారు. ఈ దినం ఉగాండా ఒక క్రైస్తవ దేశంగా మార్చబడింది. 2007 సంవత్సరంలో మీరు ఒక పేపర్లో న్యూస్ చూసినట్లయితే ఆ వార్తను మనం చూడగలుగుతాం. నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, ఒక్క మాట చెప్పాలి. జాన్సన్ అనే వ్యక్తి ఆ రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఎంపీల్ని క్రీస్తు సేవకులను ఎన్నుకున్నాడు, ఎమ్మెల్యేని క్రీస్తు సేవకులను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా, దేవుని యొక్క రాజ్య స్థాపన జరగటం కొరకు. ఈ దినం ఏదైతే ఆ రాజ్యము దేవునికి దూరంగా చీకటిలో ఉన్నదో, ఈ దినము ఉగాండా దేశము ఆ విధంగా ప్రజ్వలింపడానికి అనేక మంది సేవకులు రేపడానికి కారణం ఏంటో తెలుసా, ఆ సేవకుడు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. బట్ వాట్ అబౌట్ us? ఏంటి అంత దినంలో వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్ వరల్డ్? నీ యొక్క భాగం ఏమై ఉన్నది దేవుని సృష్టించినందుకు? ఆర్ యు ప్లేయింగ్ యువర్ రోల్ ఆర్ అదర్వైజ్ యు ఆర్ ప్లేయింగ్ యువర్ రోల్ ఫర్ అదర్ థింగ్స్? నీ యొక్క వేరే వాటి కొరకు దేవుని యొక్క రాజ్య స్థాపనని మించి ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఎంతవరకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారుగా ఉంటున్నాము? దేవుడు యేసు క్రీస్తు వారిని పంపించింది ఎందుకో తెలుసా, తన కుమారుడు అంటే ఇష్టం కాబట్టి తన కుమారుని ఈ లోకానికి పంపించి బలియాగం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన రాజ్య స్థాపన చేయట కొరకు ఇష్టపడ్డాడు. అయితే నువ్వు ఎంతవరకు దేవుని యొక్క రాజ్య స్థాపన చేయడానికి ఇష్టపడుతున్నావు? నీ కడవరి దినాల్లో ఉన్నటువంటి నీవు ఎంతవరకు దేవుని సత్య సువార్తను ఇతరులకు తెలియచేయటానికి ఉన్నది? ఎప్పుడైతే సత్య సువార్తను ప్రకటించాలని ఆలోచన నీలో ఉన్నదో, ఒక్క మాటను దేవుడు ఏమి చేస్తాడో కూడా నేను చూపించి ముగిస్తాను. రండి, కీర్తనకారుడు అంటాడు, 100వ కీర్తన 4వ వచనం లాస్ట్లో ఉండాలి. చూడండి, ఒక మాట ఉండి అది ముగించుకుందాం. 100వ కీర్తన 4లో లాస్ట్, తన్ను గణపరచు వారిని అనే మాట ఉండాలనుకుంటా. చూడండి అక్కడ 100వ కీర్తన 4వ మాట. తర్వాత ఉండాలి, చూడమ్మా, లాస్ట్లో ఉండాలి. చూడండి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనము ఆయన స్తుతించాలి. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఈ 2021 సంవత్సరం ఇంకొక 5 దినాల్లో ముగిసిపోబోతుంది. బట్ నువ్వేం చేయలేదు తెలిసి 5 దినాలు, దేవా నాకు ఈ నూతన సంవత్సరంలో అయ్యా ఒక 10 అంతస్తులు కట్టుకుని ఇల్లు ఇవ్వయ్యా, నాకు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వయ్యా, నాకు బాధలు ఉన్నాయ్యా, లేకపోతే నాకు ఒక 10 కేజీల బంగారం ఇవ్వయ్యని వీటన్నిటిని విడిచిపెడదా, లేకపోతే నా కొడుకును ఒక IAS ఆఫీసర్ని చేసాయ్యా, నా కూతురు ఒక డాక్టర్ని చేసాయ్యా. ఇవి కాదమ్మా. ఈ ఉన్న 5-6 దినంలో ఏమి చేయలేదు తెలుసా, ఆయన స్తుతించి ఆయన నామాన్ని గణపరచుడి. అందుకని 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో ఉండాలనుకుంటే ఒక మాట, అది చూసి ముగిస్తాను నేను. 1 తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, 16వ వచనం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలండి? ప్రతి విషయంలో ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, ఈ 5 దినములు నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టు, అది ఇది అనే మాటలను విడిచిపెట్టి ఉన్నటువంటి ఈ 5-6 దినాల్లో, దేవా ఇదిగో నూతన సంవత్సరాన్ని నేను క్షేమకరంగా ఎదుర్కోవాలనంటే నేను కృతజ్ఞత చెల్లించాలి. దేవా ఈ సంవత్సరంలో నాయన నా భర్తని నేను పోగొట్టుకున్నానయ్యా, నా భార్యని నేను పోగొట్టుకున్నాను తండ్రి, నా కుమారుని నేను పోగొట్టుకున్నాను, నా కుమార్తెని నేను పోగొట్టుకున్నాను, నా అత్తని నేను పోగొట్టుకున్నానయ్యా, ఇదిగో నాయన అందరినీ పోగొట్టుకున్నాను తండ్రి, ఇదిగో నాయన నిన్ను నేను పోగొట్టుకోలేనయ్యా, నిన్ను కలిగి నేను జీవించాలి ప్రవ్వా. అందుకనే నాయన ఇదిగో నాకు ఆయుష్ని అనుగ్రహించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన నిబంధనతో ప్రవ్వా మీ సత్య స్వార్థని ఈ కడవరి దినంలో ఉన్నటువంటి నా తోటి సహోదరులకి నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయనకి స్థుతులు చెల్లిస్తూ ఎందుకో తెలుసండి, మన దేవుడు స్థుతులపై ఆసీనుడు అనేటువంటి దేవుడు. దావీదు గారు ఆయన రాసినటువంటి ఈ 75 కీర్తనలు కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఆయన రాసిన 73 అంటారు కానీ 77 వరకు రాశారని ఒక తత్వవేత్త చెప్పి ఉన్నాడు. అయితే ఆయన రాసిన కీర్తనలు ఎక్కువ కూడా ఆయన తన్ను తానుగా దేవుణ్ణి గణపరుస్తూ తన్ను తానుగా తగ్గించుకుంటున్నాడు. మనం తగ్గించుకుందాం, ఆయన హెచ్చిద్దాం, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, అప్పుడు
దేవుని యొక్క చిత్తం అనేది నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన చిత్తం ఏంటో నువ్వు గుర్తెరిగినప్పుడు ఆయన ఘనమైన కార్యం నీ జీవితంలో జరుగుతాయి. అటువంటి గొప్ప కార్యములు ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో జరగాలంటే ఆయన యొక్క రాకడ మర్మం ఏంటో తెలుసుకున్నటువంటి నీవు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి ఈ కడవరి దినంలో. ఎందుకంటే పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా అయిపోయినాయండి. నిన్న దినం పేపర్లో నేను చూస్తున్నాను, ఏంటో తెలుసండి, డెల్టా ప్లస్ ఒమిక్రాన్ ఈజ్వల్ టు డెల్టా క్రామన్ అని అంటున్నారు. అది 4th వేవ్ అంటండి. ఎంత భయంకర పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ చూసినప్పుడు మారణ హోమాలండి. ఇగో ఒక ప్రక్కన చూస్తుంది ఈ వైరస్ వలన, ఒక ప్రక్కన చూస్తుంటే సంఘాలని కూల్చివేయటం, సేవకుల్ని చంపివేయటం, ఇంకో ప్రక్కన చూస్తే రాజ్యం మీద రాజ్యము, ఒక భర్త ఒక భార్యని కలుసుకోలేనటువంటి పరిస్థితులు, ఒక అత్త ఒక కోడలతో మాట్లాడి దగ్గరికి చేరి వారికి ఉన్నటువంటి రిలేషన్ని పంచుకోలేనటువంటి పరిస్థితులు. బట్ నీ రిలేషన్ ఎవరితో ఉండాలి? అవన్నీ దూరమైనప్పటికీ కూడా యు మస్ట్ డెవలప్ యువర్ రిలేషన్ విత్ ది క్రియేటర్. నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నీ యొక్క రిలేషన్ పెంచుకున్నప్పుడు ఈ కడవరి దినంలో మన నూతన సంవత్సరంకి క్షేమకరంగా ప్రవేశించబడతాం. అటువంటి గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయగలవమ్మా? ఒక చిన్న ప్రార్థన. ఇదిగో నువ్వు హాస్పిటల్లో ఉండి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఇగో మరణ పడకలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి, ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ కడవరి దినంలో ఉన్నటువంటి నీవు, కడవరి క్షణంలో నిమిషం అని డాక్టర్లు అన్నారు, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ ఫర్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. గెటప్, నువ్వు లెగు, దేవుని స్తుతించు, ఆరాధించు. దేవా, ఇప్పటి వరకు నా కొరకు బ్రతికేనయ్యా, ఇదిగో ఆస్తులు సంపాదించుకున్న కొరకు ఇంత స్థితిగతుల్లోకి నన్ను తీసుకొస్తే నేను ఆస్తుల వైపే చూశాను, కానీ నేను మీ వైపు చూడలేదు ప్రభా. నాయన దాని కొరకే నాయన, ఇదిగో ఈ బోన్ మ్యారోతో నేను బాధపడి హాస్పిటల్లో ఉన్నాను నాయన. ఇప్పుడు నాకు తెలియచేసావయ్యా, ఈ కడవరి క్షణంలో నాయన మీ కొరకు కృతజ్ఞతలు చెల్లించి, అయ్యా మీ కొరకు నూతన సంవత్సరం ఎదుర్కొని ప్రభా, నేను నా ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి, నా పరిస్థితుల్ని ప్రక్కన పెట్టి, నా స్థితిగతులన్నిటిని మర్చిపోయి ప్రభా మీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నానని చెప్పి ఒక నిబంధన చేయగలవా? నా ప్రియ సహోదరుడా, ఇదిగో నీ భార్య నిన్ను దూషిస్తుందని కుమిలిపోతున్నావా? దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ భార్య ద్వారానే నువ్వు నీ భార్య కలిసి దేవుని స్వార్థ చేయబోతున్నావు. ఈ నూతన సంవత్సరంలో దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇదిగో కృంగిపోతున్నావు, వేసరిపోతున్నావు, ఇదిగో వేదన పడిపోతున్నావు. నా జీవితానికి ఎందుకు నా భార్యతో నేను అనిపించుకుంటాను, నేను కష్టపడి పనిచేస్తున్నాను, తీసుకొచ్చినంత కూడా నా భార్య దొంగిలిస్తుంది, నన్ను నా భార్య హీనంగా మాట్లాడుతుందని కుమిలిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎక్కడైతే ఆ కడవరి ఆ మబ్బులన్నీ తొలగిపోయి ఆ కడవరి వర్షము నీ మీద కురిపించి, ఆయన మహిమ కొరకు ఆ యొక్క నూతన వర్షము నీ మీద కురిపించి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రార్థన చేయి. ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేయి. ఇగో ఆమె అనేలోపే నీ జీవితంలో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ నీ కుమారుడు నీ మాట వినట్లేదని నువ్వు కుమిలిపోతున్నావు, నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నీ కుమార్తె ఇష్టానుసారమైన బ్రతుకులోకి వెళ్ళిపోయింది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టమ్మా, ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ఫ్రీడమ్ లైఫే నా కుమార్ని నాశనం చేసింది. ఈ ఫ్రీడమ్ లైఫే నా కుమార్తె విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోయిందయ్యా. ఇదిగో దానికి కారణం నేనే. విచ్చలవిడి బ్రతుకుకి నేనే వెళ్ళిపోయాను కాబట్టి నా బిడ్డల్ని విడిచిపెట్టాం. బట్ టుడే మై సన్ ఈస్ నాట్ లిజనింగ్ మై వర్డ్. నా కుమార్తె నా మాట వినట్లేదు. నా కుమారుడికి ఏది చెప్తున్నా, వీఆర్ అప్డేటెడ్ ఫాదర్ అండ్ మదర్ అని అంటున్నారు, కానీ అప్డేటెడ్ ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ దేర్ సెల్ ఫోన్స్, వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ దేర్ ల్యాప్టాప్స్. ఆర్ యు లిజనింగ్? ఆర్ యు సీయింగ్? ఆర్ యు అబ్జర్వింగ్? నా ప్రియ తల్లి, ఇదిగో నీ ఉండి నీ ప్రక్కన నీ కుమారుడితో ఉండి, నీ కుమార్తెతో ఉండి వారు ఏమి చేస్తున్నారో గమనించి, ఇదిగో కుమిలిపోతున్న నా ప్రియ సహోదరి, ఇదిగో ఇదే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఇగో దేవుడు నీ జీవితం ఉన్నటువంటి ఆ యొక్క మబ్బులన్నిటిని తొలగించి నీ కుమార్ని ఒక రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వేదో బాధల వైపు చూస్తున్నావు. ఎవరెవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలని ఇష్టపడుతున్నావు. కౌన్సిలింగ్ ఇచ్చేవాడికే సరైన కౌన్సిలింగ్ లేదు. కానీ దేవుడి దగ్గరికి రా, దేవుడిస్తాడు ఒక మంచి కౌన్సిలింగ్. హీఈస్ ఎ గ్రేట్ కౌన్సిలర్. అది నువ్వు గమనించినట్లయితే
దేవుడి పాదాల దగ్గర మొరపెట్టి చేతులెత్తు ప్రమాణం చే దేవా, ఇప్పటి వరకు నేను 2021 సంవత్సరం వరకు అయ్యా నా బ్రతుకు ద్వారా నా బిడ్డలు నేను పాడు చేసుకున్నానయ్యా, నా బ్రతుకు ద్వారా నా భర్తను నేను మీ మందిరానికి దూరం చేశానయ్యా, కావలసిన వాటి కొరకైతే నా భర్తను నేను శోధించి నేను పొందుకున్నాను, కానీ మీ మందిరానికి నడిపించడం కొరకైతే నా భర్త నేను విడిచిపెట్టి నేను ఒక్కదాన్నే మందిరానికి వచ్చాను. కానీ ఈ నూతన సంవత్సరంలో అయ్యా నా భర్తతో నేను కలిసి వెళ్ళాలి, నా కుమారుడితో కలిసి నేను వెళ్ళాలి, నా కుమార్తెతో కలిసి నేను వెళ్ళాలి. పరిస్థితులు చూస్తే మందిరాలు మూసివేసే పరిస్థితులు వచ్చేస్తున్నాయి, కానీ నీ హృదయమే ఒక ఆలయం అని అన్నారు కదా, నీ ఇల్లే ఒక ఆలయం అని అన్నాడు కదా. ఆ ఆలయంలో నువ్వు దేవుని పూజించాలంటే, దేవుణ్ణి స్మరించాలనంటే దేవుని సన్నిధిలో మోకరించి, దేవుడు ఎందుకు తన కుమారుడిని యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినాడు అది గుర్తెరిగినట్లయితే ఒక్క చిన్న మొరపెట్టే ప్రార్థన చేయి. దేవుని దగ్గర, మనుషుల దగ్గరకు వద్దమ్మా, మనుషుల దగ్గర వద్దు నా ప్రియ సహోదరుడా. చేతులైతే దేవుని దగ్గర ఒక నిబంధన చేయి, ఒక నూతన నిబంధన చేయి. నూతన కార్యము నీ బ్రతుకులో జరుగుతుంది. ఆ నూతన కార్యం ద్వారా అద్భుతాలు నువ్వు నూతన సంవత్సరం చూడబోతావు. నువ్వు చేసినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి, అద్వితీయమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడక ముందే ప్రభా, మీరు ఎందుకు మీ కుమారుడిని యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించున్నారో నాయన 7 కారణాలు మాకు తెలియచేసి ఉన్నారు తండ్రి. అవును నాయన, మేము ఏదో పండుగనంటే వాడుక భక్తిలో పారంపర్యంగా వస్తున్న ఆచారంగా ఇంతవరకు చేస్తున్నాం, కానీ బట్ వాట్ ఈస్ ది ట్రూత్ అనేది ఈ దినంలో మాకు తెలియచేస్తున్నావు తండ్రి. అయ్యా మేము అది తెలుసుకొని ప్రభా ఈ కడవరి దినంలో మీ కొరకు జీవించేటువంటి గొప్ప కృపా భాగ్యం దయచేయండి అయ్యా. అయ్యా మా జీవితంలో ఇంకా కొన్ని దినంలో ఉన్నాయి తండ్రి. ఈ క్షణం వరకు మాత్రమే మాది నాయన, మరో క్షణంలో మేము జీవిస్తామో లేదో కూడా మాకు తెలియదు అయ్యా. మీరు నరులారా తిరిగి రెండంటే మేము రావాల్సిందే, కానీ ప్రభా అయ్యా మీరు మాకు కనుక ఆయుష్ను అనుగ్రహిస్తే ప్రభా ఇంకా కొంతకాలం ప్రభా మీ స్వార్థ నిజముగా మేము ప్రకటిస్తామయ్యా. అయ్యా కొన్ని ఆత్మలను రక్షించాలని ఆశతో ఉన్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన నిబంధన మీ దగ్గర చేసి మేము ముందుకు కొనసాగేటువంటి గొప్ప కృపా భాగ్యం దయచేయండి అయ్యా. 2021 సంవత్సరంలోనే అంతమైపోయినటువంటి నా బ్రతుకుని అయ్యా మీ సత్య సువార్తను ప్రకటించేటువంటి గొప్ప కృపా బాధ్యత మీరు నాకు ఇచ్చున్నారు తండ్రి. అయ్యా కడ వరకు అయ్యా మట్టిలో కప్పబడేంత వరకు కూడా ప్రభా అయ్యా నా యొక్క శవం ద్వారా కూడా ప్రభా మీ స్వార్త ప్రకటించబడాలి. అటువంటి ఒక చిన్న సాధనంగా నన్ను వాడుకోమని అడుగుచున్నాం అయ్యా. అల్పుడిని, అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు కోట్ల లెక్కలేనని స్తుతి స్తోత్రంలో చెల్లిస్తూ అయ్యా ఈ యొక్క ఆఖరి 2021 సంవత్సరం ఆఖరి పరిశుద్ధంలో మమ్మల్ని క్షేమకరంగా ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ వారం అంతా కూడా మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ అయ్యా మీ చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ మా విశ్వాసాన్ని అధిక విశ్వాసంలోకి నడిపించుకుంటూ మీ నాయన నూతన సంవత్సరం ఎదుర్కొనేటువంటి గొప్ప కృపా భాగ్యత మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చే వారిని క్షమించినట్లుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక తప్పించండి. ఎందుచేతనంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం, శిలువ రక్తంకే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. ఆయన రాకడ పర్యంతము దేవుడు మనందరినీ క్షేమకరంగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, నీ మహిమీద కుమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని రాకడ ఆలస్యమైతే
దేవుడు క్షేమకరంగా మనందరినీ కాచి కాపాడిని దీవించినట్లుగా ఈ నూతన సంవత్సరం క్షేమకరంగా దేవుడు ప్రవేశపెట్టినట్లుగా మనందరం ప్రార్థనతో ముందుకు కొనసాగిపోదాం. అప్పటి వరకు దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించి నడిపించిన గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్.